వాళ్ళకు నా కొడుకు జాగలేదు అని వాళ్ళకి మింగి ఆయనతో చచ్చిపోయి నా కొడుకు ఇలా తల్లి కింద ఊరు పిల్లలు ముచ్చట పడి ఉన్నాం కానీ పాము తేళ్ళు వస్తున్నాయి మాకైతే అక్కడ పోమంటే వాళ్ళు పోతే వాళ్ళు తిడతారు ఇక్కడ కట్టుకుని ఇల్లు వద్దంటాడు సారు బలంతో ఎక్కువ పోస్తున్నారు. మా చిన్న కొడుకు ఇల్లు అంతా కూలిపోతుంది. వాళ్ళకి వెళ్ళి అక్కడికి రేకున్నాం మేము గిట ఇబ్బంది పెడుతుర్రు. గీడ గుడి చేసుకొని ఉంటామంటే న్యాయం చేస్తారు. మరి ఎట్లా చేస్తాం ఏమో మా భూమి లేదు ఏం లేదు సారు. వాళ్ళకు నా కొడుకు జాగలేదు అని వాళ్ళకి మింగి ఆయనతో చచ్చిపోయి నా కొడుకు ఇలా తల్లి కింద ఊరు పిల్లలు ముచ్చట పడి ఉన్నాం కానీ పాము తేళ్ళు వస్తున్నాయి మాకైతే అక్కడ పోమంటే వాళ్ళు పోతే వాళ్ళు తిడతారు ఇక్కడ కట్టుకుని ఇల్లు వద్దంటాడు సారు బలంతో ఎక్కువ పోస్తున్నారు. మాది కొండాపూరు. మాకు ఏమీ ఆమ్దాని ఏం లేదు సార్. ఇక్కడ భూమి జాగా ఏం లేదు, ఒక గుంట పొలం కూడా లేదు. ఇక్కడ జరంతా ప్లాట్ ఇచ్చి ఇప్పుడు మమ్మల్ని ఇళ్ళకి రానిస్తలేరు. మాకు ఇల్లు కూడా లేదు, ఇల్లు కూలిపోయింది. కిరాయికున్నాం, నెలకు 5-6 వేల కిరాయి కట్టుకుంటూ కూలి చేసుకొని బతున్నాం సార్. ఇక్కడ ఇంత గుడిసెనన్ను వేసుకుందామంటే ఇళ్ళకి రావద్దు ఈ జాగాలకు అంటారు. రావద్దని ఊరు సెక్రటరీ వద్దంటుండు, ఆఫ్ చేస్తుండు. ఇక్కడ నర్సరీ పెడుతుర్రు, ఇంతింతిదే ఇక్కడ వస్తుర్రు. మళ్ళీ అక్కడ మీ సైడు అందరు కట్టుకుర్రు, మమ్మల్ని వద్దంటే మేము ఎక్కడ ఊరికేనే వెళ్ళిపోవాలన్నా సార్? మరి ఎక్కడ అదనే న్యాయం చేయాలి మాకు. మీకు సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు చూపించారా? జాగాలు చూపించారా? చూపించారు, గుర్తులు పెట్టుకున్నాం. ఇవి అవే ఇడికినా అందాక ఇదంతా వాళ్ళకి ఇచ్చారు, కొనలు ఇచ్చారు. నడమ నర్సరీ పెట్టింది మధ్యలో వచ్చి ఇట్లా సార్. మాది మాకు చూపిస్తే మేము ఇంత గుడిసెనో ఏదో వేసుకుంటాం. దాకా ఆఫ్ చేసిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని కూడా కొంచెం ఆశ ఉంది, మాది మాకన్నా చేస్తారని. మరి అది కూడా పెద్ద మనుషులు చూసి మాకు చేయాలి సార్. మాది మాకు చూపించాలి, మాకు ఈడ కట్టుకోర్రి ఇది మీదే అని. మాకు ఒరిజినల్ పేపర్ ఉంది సార్. అప్పటి నుంచి కట్టుకునేది ఉండి ఇదివరకు, కానీ మా తను డబ్బు లేక కట్టుకోలేదు. హింతలో పెద్ద పూసమ్మ నాకు కుండ కట్టకి ఇచ్చిర్రు. మాకు ఇద్దరు ఒకరు చచ్చిపోయారు. మాకు ఇద్దరు అమ్మ చిన్నగా ఉన్నారు. ఇల్లు కూలిపోయింది సార్. నాకు ఇల్లు కూలిపోయింది. కిరాయిట గుడిసెలు ఉన్నా, పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. చిన్న కొడలు చిన్నది, ఏది చిన్నది. కుంట కట్టక వద్దంటున్నాడు సార్. సార్ వద్దంటున్నాడు సార్. మళ్ళీ మా నాయన చూయిరి, మా కొడుకులు చచ్చిపోయారు. మీ దయా సార్, ఇక మీరు ఎటు చేస్తారో అటు చేయరు. అక్కడ పోమ్మంటాడు. ఏమంటే అక్కడ పోతే వాళ్ళు ఊరుకుంటారు సారు. కట్టినోళ్ళు వాళ్ళు ఇడతారు. ఇటే మీ సార్ వద్దంటాడు. మా ఆయన నర్సరీ పెట్టి సార్ వద్దంటాడు. ఇవా సార్ సెక్యూరిటీ ఏమో సెక్యూరిటీ సార్ ఇవా అంటాడు. ఏమంటే వద్దంటాడు. మా ఆయన నర్సరీ పెట్టిపించిండు. మేము ఎట్లా సార్, మేము ఎటు పోవాలి సార్? మాకు ఇల్లు కూలిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొడుకులు చచ్చిపోయిన కొడుకు దర్వే లేదు సార్. మాకైతే మా బతుకు ఆగమైపోయింది. గుడిసెలు ఉన్నాం, తోలుకొచ్చి కూడా చూసిపోయి పాములు తేళ్ళు వస్తున్నాయి. ఇల్లు కూలిపోయింది. ఇద్దరు సంటి పిల్లలు ఉన్నారు సార్. ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. నాకు ఒక చిన్న పిల్లలు పెట్టుకొని గుడిసెలు ఉన్నాయి. నేను గుడి చేసుకుంటా అంటే వద్దు అంటున్నాడు. 4 రోజులు ఉండిపోతామని ఇల్లు కట్టుకున్నాం వద్దు అంటున్నాడు సార్. మళ్ళీ ఆయనతో బాధ పెడుతున్నాడు. మళ్ళీ అదే అక్కడ పోమంటే అల్లుకుంటారా? అక్కడ ఇచ్చిన వాళ్ళు అక్కడ పో చూసుకో అంటాడు. బత్తు అక్కడ పోతూ అల్లుకుంటారా? వాళ్ళు ఎలా కొడతారు? లంచ పడిపోయి వాళ్ళు తిడతారు. అటు పోతే ఆఖరికి నాకు కొడుకున్నప్పుడు పోతే 3 పోలీస్ స్టేషన్ పట్టించినట్టు పోతే నాకు ఎందుకు ఇస్తలేవు అని పోలీస్ స్టేషన్ పట్టిస్తే అట్లా సైడ్ పిచ్చుకొచ్చుకున్నాం. బాధపడి తోలుకొచ్చుకున్నా. ఆయన చచ్చిపోయింది నా కొడుకు బాధకు. ఈ జాగ కోసం చచ్చిపోయిండు. ప్లాట్ కోసం చచ్చిపోయినా నా కొడుకు ప్లాట్ కోసం చచ్చిపోయిండు. ఇస్తున్నారా అని పోలీస్ స్టేషన్ పట్టించారా అని కుదాని ఆయన చచ్చిపోయింది నా కొడుకు. ఇప్పుడు కుంటకాడ కూడా దండ పట్టరు సారు. ఎట్లా చేయాలి? మేము ఎట్లా బతకటి మా బతుకు వచ్చి చూసిపోరు. లేకపోయింది ఎండు చూసిపోరు మా ఇచ్చి. లేకపోతే కొండాపూర్ మాది. మాకు ఇల్లు లేదు సార్. ఇల్లు ఇక్కడ ఫస్ట్ ఇటే చూపించారు, ఇప్పుడు ఇటే కట్టుకోమంటారు. కానీ ఎలక్షన్లు అయిపోయినాక కట్టుకోమంటారు సార్. వద్దంటుర్రా? కట్టుకోమంటారు. ఇప్పుడు వద్దు.